అమ్మా కూర్చో కూర్చోను. తోటి ప్లస్ పొలిటికల్ తోటి మాకు న్యాయం జరగదు. మాకేది జరిగినా మీడియా ద్వారానే మాకు న్యాయం జరగదు. ఎంత వాళ్ళు నా కొడలకు కోటి ఇస్తారట, నాకు కోటి ఇస్తారట. ఒకవేళ మీరు కాంప్రమైజ్ కాకపోతే ఇద్దరు చంపుతామన్నారట. ఇద్దరు చంపుతాం అన్నారు. నేను అంతా ఇంట్లో పోయేసరికి వీళ్ళు బండి వేసుకుని జంప్ అయ్యారు. వాళ్ళ కేసులు మనకరికి లేదు. నేను ఆ బండి వెహికల్ నెంబరు కూడా నేను చూడలేదు సార్. నేను అది పరిస్థితి. ఈయన చంపుతూ ఉంటారు సార్ నన్ను, నా కొడలు చంపుతారా, నన్ను నా కొడలు చంపుతూ ఉంటుంది సార్. నన్ను చంపితే చంపు, నాకు కూడా నేను చంపాలి. ఏమన్నా తప్పని నా వయసు అయితే అయిపోయింది అంటే మరి సార్. నా కోడలికి ఏదైనా జీవనోపాధి కల్పించండి. ప్రభుత్వ పరంగా ఏదన్నా ఒక జాబు ఇప్పించండి. బతుకది ఈ పిన్ని పెట్టు. ఫోటో పట్టుకోవడానికి కొంచెం నాకెళ్ళి చూడండి. చెప్పండి. నా కొడుక ఇట్లాండి ఇట్లాండి సార్. మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ నా రూమ్కి వచ్చి నాకు టిఫిన్ ఇచ్చేది. డాడీ నీకేం తక్కువ, నీ కూరలు అడుగు, నీ కూరల దగ్గర నువ్వు పైసలు తీసుకో, నీ ఇష్టం జ్ఞానం తీసుకో. డైలీలో 2-3 టైమ్స్ వచ్చి నన్ను విజిటింగ్ తీసుకునేసారు. అంత మంచిగా చూసుకున్నప్పుడు నా కొడుకు ఎట్లా చూసుకుంటావు, మా అల్లుడు కూడా నన్ను అంటే చూసాడు. నాకంటే నన్ను ఏం చేస్తాను ఓవర్